ఘరానా మొగుడు 34 సంవత్సరాలు కంప్లీట్ చేసి 35 సంవత్సరాలు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన సినిమా, ఎమోషనలైజ్ చేసిన సినిమా. కీరవాణి గారు ఆ బంగారు కోడి పెట్ట పాటతో మాస్ హృదయాలను దారుణంగా కొల్లగొట్టాడు ఆయన. అంటే ఆ నమస్కారం పెట్టేటువంటి పద్ధతి అవన్నీ. ఇది మన్నన్ అని తమిళ్లో రజనీకాంత్ చేసిన సినిమా. ప్యారలల్గా నడిచినాయి షూటింగ్. చిరంజీవి గారితో రాఘవేంద్రరావు గారు చేసినటువంటి ప్రయోగం అద్భుతంగా వర్కౌట్ అయ్యి, అంటే రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఆ సినిమాకి విపరీతంగా. చిరంజీవి గారి కెరీర్లో మంచి చాలా పెద్ద హిట్ కదా, చాలా సెన్సేషనల్ హిట్. ఘరానా మొగుడిగా త్రిపాత్ర అభినయించారు. భరద్వాజ గారు ఘరానా మొగుడు 34 సంవత్సరాలు కంప్లీట్ చేసి 35 సంవత్సరాలు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఏప్రిల్ 9 రిలీజ్ ఘరానా మొగుడు. 35వ సంవత్సరంలోకి ప్రవేశించింది ఆ సినిమా. 35 ఏళ్ల జ్ఞాపకాలు ఆ సినిమాలో. చిరంజీవి గారి కెరీర్లో మంచి చాలా పెద్ద హిట్ కదా, చాలా సెన్సేషనల్ హిట్. అంటే దేవి వరప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే ఘరానా హిట్టు అన్నాడు ఆయన. ఘరానా హిట్టు అని వెరీ ఫస్ట్ డేనే యాడ్ ఇచ్చాడు ఆయన. ఓహో, మేము ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేస్తున్నాం అని. వెరీ ఫస్ట్ డే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన కంటెంట్ మీద. ఓకే, ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలు మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టేసిన సినిమా అది. జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన సినిమా, ఎమోషనలైజ్ చేసిన సినిమా. మ్యూజికల్ హిట్ కూడా. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్. కీరవాణి గారు ఆ బంగారు కోడి పెట్ట పాటతో మాస్ హృదయాలను దారుణంగా కొల్లగొట్టాడు ఆయన. అంటే అదొక కల్ట్ సాంగ్గా మారింది. అవును, మారింది. అది తర్వాత మనం మగధీరాలో రీమేక్ రిపీట్ చేశారు కదా దాన్ని. అవును, అదే మ్యాజిక్ని చిరంజీవి గారి గ్రేసు, ఆ స్టెప్పులు, ప్రభుదేవ కంట్రిబ్యూషను, ఇవన్నీ తెర మీద కొత్త చిరంజీవిని చూపించాయి. అంటే రెగ్యులర్గా మాస్ సినిమాలే చేసినప్పటికీ ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ మేనరిజంని డెవలప్ చేస్తూ వచ్చాడు ఆయన. అది ఏ సినిమాకి ఆ సినిమాకే ప్రత్యేకం. దొంగ మొగుడులో ఒక తరహా మేనరిజం వాడతాడు, మళ్ళీ అది ఇంకెక్కడా రిపీట్ కాదు. ఘరానా మొగుడులో ఇంకొక తరహా మేనరిజం వాడతాడు. అంటే ఆ నమస్కారం పెట్టేటువంటి పద్ధతి అవన్నీ. నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టారు అంటాము. దానికి రావు గోపాలరావు రియాక్షన్స్, శిష్య అనుకుంటా, శిష్య అని వీళ్ళిద్దరి మధ్య గురు శిష్య బంధం అల్లటం. అంటే సినిమాని ఈ లెవెల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో నడపటం అనే దగ్గర కె రాఘవేంద్రరావు గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది రీమేక్ సినిమా. ఓకే ఓకే, ఇది మన్నన్ అని తమిళ్లో రజనీకాంత్ చేసిన సినిమా. ప్యారలల్గా నడిచినాయి షూటింగ్లు. అంటే అది స్క్రిప్ట్ స్టేజ్లో ఉండగానే వీళ్ళు ఆ కథని కొన్నారు నమ్మి. వాసు గారి కథ అది. ఓకే, వాసు గారి కథ. ఆయన డైరెక్టర్ తమిళ్లో, అక్కడ ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టరు. అలాగే అక్కడ విజయశాంతి గారు చేశారు ఈ క్యారెక్టర్, నగ్మా క్యారెక్టర్. విజయశాంతి, రజనీకాంత్ అక్కడ, ఇక్కడ చిరంజీవి, నగ్మా. ఓకే, ఈ పేరు. అయితే లైన్ వరకే తీసుకున్నారు. లైను, క్యారెక్టర్లు, ఆ స్ట్రక్చర్ వరకే మాత్రమే వాడి మిగిలిన సినిమా అంతా తన పద్ధతిలోకి మార్చేసుకున్నాడు రాఘవేంద్రరావు గారు. అందుకని తమిళ సినిమా చూసిన తర్వాత తెలుగు సినిమా చూసిన ప్రేక్షకుడికి ఇది డిఫరెంట్గా కనిపించింది. ఓకే, డిఫరెంట్గా కనిపించింది. అంటే రీమేక్ సినిమాల మీద మనకు ఒక ఇది ఉంది, ఒక ఇంప్రెషన్ ఆ స్థాయిలో ఉండదు అని. కానీ దాన్ని మించి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి తెలుగులో, ఒరిజినల్స్ని మించి. జంజాల గారు తీసినటువంటి మూడు ముళ్ళు అనే సినిమా కూడా అది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా తెలుగు వెర్షన్ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, అలా ఘరానా మొగుడు కూడా. అంటే రజనీకాంత్ ఇమేజ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఇది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి అంటే చిరంజీవి గారి ఇమేజు, దాన్ని బిల్డ్ చేసేటువంటి సీన్స్ ఉంటూనే ఈ హోల్సమ్ ఎంటర్టైనర్గా మార్చాలి అనే వ్యూహం అద్భుతంగా వర్కౌట్ అయింది. అందుకని అది మన్నన్ సినిమా లాగా ఉండదు తెలుగులో. ఓకే, అదే కథ, కానీ ఇది వేరే మీటర్లో నడుస్తుంది. అది ఒక విచిత్రం. అయితే ఇది నిజానికి మన్నన్ కథ కూడా ఇంకో రకమైన రీమేకే. అది 86లో రాజ్ కుమార్ గారు, మాధవి యాక్ట్ చేసిన కన్నడ సినిమా ఉంది.
ఆ కన్నడ సినిమా నుంచి అనురాగ అల్లరితువను ఏదో టైటిల్ దాన్ని, ఆ సినిమా ఇన్స్పిరేషన్తో వాసు గారు ఈ కథ లేడు. ఓకే. ఆ సినిమా రాజ్ కుమార్ గారి సినిమాకి కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ఒక కార్మికుడు యజమానికి మధ్య కాన్ఫ్లిక్ట్, వర్గము దాని తాలూకా ప్రభావము, అది సంసారంలోకి వస్తే ఎలా నడుస్తుంది, ఈ ధోరణిలో నడుస్తుంది ఆ సినిమా. దాని ఇన్స్పిరేషన్తో పుట్టిన కథ ఇది. దానికి మాతృక మళ్ళీ దాసనారాయణరావు గారు చేసినటువంటి సీతారాములు అనే సినిమా. ఓహో. సీతారాములులో కృష్ణరాజు జయప్రద యాక్ట్ చేశారు. ఆయన కార్మికుడు గాను, ఆవిడ యజమాని గాను. ఆ రెండు పాత్రల మధ్య ఇంట్లో జరిగే గొడవ, ఆఫీస్లో జరిగే గొడవలు, ఈ రెండింటి మీద డ్రామా నడుస్తుంది. ఓకే. జయకృష్ణ గారు ప్రొడ్యూసర్. అది చాలా పెద్ద హిట్ తెలుగులో. కృష్ణరాజు గారి కెరియర్లో పెద్ద హిట్ సినిమా అది సీతారాములు. మ్యూజికల్గా కూడా హిట్ అది. ఆ కథ ఇన్స్పిరేషన్తో 86లో వచ్చినటువంటి కన్నడ సినిమా ఇన్స్పిరేషన్తో ఆయన వాసు గారు అయినటువంటి మన్నన్ సినిమాని మళ్ళీ తెలుగులో ఘరానా మొగుడు అని చెప్పి ఇంకో మీటర్లోకి తీసుకెళ్ళి, ఓకే, చిరంజీవి గారితో రాఘవేంద్రరావు గారు చేసినటువంటి ప్రయోగం అద్భుతంగా వర్కౌట్ అయ్యి జనాల్ని రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఆ సినిమాకి విపరీతంగా. చాలా సెంటర్లలో 3-4 థియేటర్లో రిలీజ్ అయితే 3-4 థియేటర్లలోనూ సద్దినోత్సవాలు జరుపుకుంది అది. అది ఆ సినిమా ప్రత్యేకత. ఓకే. అప్పటి వరకు చిరంజీవి అంటే ఒక తరహా, కోదండరామరెడ్డి గారి సినిమాల్లో చిరంజీవి ఒక తరహాగా ఉంటాడు. అవును. రాఘవేంద్రరావు గారి సినిమాలో టోటల్ డిఫరెంట్గా ఉంటాడు. ఆ డిఫరెన్స్ని విపరీతంగా చూపించిన సినిమా. అలాగే కీరవాణి గారు ఆయన ప్రతి పాట చాలా డెడికేటెడ్గా చేశాడు. అందులో సైకిల్ సాంగ్ ఒకటి ఉంటుంది వాణి విశ్వనాథ్తో, ఆ పాట, అలాగే వాళ్ళ మధ్య నడిచేటువంటి రొమాన్సు, ఈ 2 ఎపిసోడ్లు వాణి విశ్వనాథ్ క్యారెక్టరు అలాగే నగ్మా క్యారెక్టరు, వాటి మధ్య జరిగేటువంటి డ్రామా, దీని మొత్తాన్ని ఎంటర్టైనింగ్గా నడపటంతో పాటు ఒక ఏందిరో ఎట్టాగో ఉంది ఒళ్ళు అని ఒక పాట ఉంటుంది. అది చాలా విపరీతంగా జనాలను అట్రాక్ట్ చేసిన పాట. ఇలాంటి కంటెంట్ అందులో లేదు, అది మన్నన్లో లేదు. అది టోటల్గా ఇది తెలుగు ప్రేక్షకుల కోసం రాఘవేంద్రరావు గారు కల్పించిన ప్రత్యేక సన్నివేశం పాట. ఆ పాటకు విపరీతమైన రెస్పాన్స్, రిపీట్ ఆడియన్స్, ఆ పాట చూడటం కోసమే థియేటర్కి వెళ్ళిన జనాలు. అలాగే ఆ మొదటి పాట డిస్కో శాంతితో చేసినటువంటి బంగారు కోడిపెట్ట పాట, ఆ పాట చూడటం కోసమే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అలా ఒక వెల్లువ లాంటి విజయం అది. ఆ విజయం మళ్ళీ రిపీట్ కాలేదు. అంటే అంతకు మించిన విజయాలు వచ్చినాయి కానీ అదే అలాంటి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాంటి కథతో రావటం అనేది రాఘవేంద్రరావు గారే మళ్ళీ ఆ మ్యాజిక్ చేయలేకపోయారు. ఓకే. అలా ఆయనకి ఒక మెమరీ అది. ప్రతి ఒక్కళ్ళు అంటే సినిమా కష్టపడితే కంటే కూడా కొన్ని సినిమాలు అలా సంభవిస్తాయి అంతే. అలా సంభవించిన సినిమా ఘరానా మొగుడు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్